श्री श्री राधा कृष्णचंद्र भगवान की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्र सुदर्शन देव की जय। श्री श्री कृष्ण बलराम की जय। श्री श्रीनिवास गोविंद की जय। श्री प्रहलाद नरसिंहदेव भगवान की जय। श्री हनुमान गरुड़ देव की जय। श्री जगद्गुरु विश्वगुरु शील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा। శ్రీరామనవమి ఇంకా 10 రోజుల్లో వస్తుంది కాబట్టి శ్రీరామనవమి అంటే మనం పానకం తాగేసి ఏదో కొద్దిగా వడలవి తినేసి వడపప్పు తినేసి శ్రీరామనవమి అయిపోయింది అనుకుంటే అట్లా కాదు. అర్థమవుతుందా? శ్రీరామనవమి అంటే ఏమిటి? రాములు వారి స్మరణ ఉండాలి ముందు నుంచే. రామాయణ యొక్క నీతి, రామాయణం మనకు నేర్పించే విలువలు కానీ, స్వామి లీలలు కానీ, భక్తుల లీలలు కానీ ఇవన్నీ స్మరించుకోవాలి. అది శ్రీరామనవమైనా శ్రీకృష్ణ జన్మాష్టమైనా ఆ భగవంతుడి యొక్క లీలలు స్మరించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి శ్రీరామనవమి అంటేనే రాములు వారు ఈ లోకానికి వచ్చి ఒక సాధారణ మానవుడులాగా స్వామి లీలలు చేస్తారు. మనం కూడా జీవితంలో ఎన్నో కష్టాలు పడుతుంటాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఏదో సాధించాలనుకుంటాం. కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడంతా దాన్ని మనం కృంగిపోతూ ఉంటాం. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం అనేది మనిషిని ఒక మార్గంలోకి నడిపిస్తుంది. అంటే బయట ప్రపంచం సరిగా లేకపోయినా లోపల ప్రపంచం కరెక్ట్గా ఉన్నవాళ్ళు, బయట ప్రపంచం సరిగా లేకపోయినా లోపల ప్రపంచం కరెక్ట్గా ఉన్నవాళ్ళు జీవితం ఆనందమయంగానే ఉంటుంది. కాబట్టి సాధువుల సాంగత్యం ఎంత అదృష్టాన్ని మనం వెలగట్టలేదు. కాబట్టి చాలామంది రామాయణం అంటే సీతాదేవి రాముడు తీసుకెళ్ళిపోయాడు, రాములు వారు వెళ్ళి చంపి కాపాడారు, అంతవరకు ఆగిపోయాం మనం. తెలిసిన స్టోరీలే ఇలాగ అనుకుంటూ ఉంటాం. అలా కాదు. ఒక్కొక్క లీల జరిగేటప్పుడు మనం గ్రహించాల్సింది, రావణాసురుడు ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. రావణాసురుడు చేసిన తప్పుల్లో ఒక మహా పెద్ద అపరాధం చాలామంది తెలియకపోయి ఉండొచ్చు. అదే సాధు నింద.
చాలామంది భక్తులు కూడా ఇబ్బంది పెట్టాడు రావణాసురుడు. ఇప్పుడు వేరే పరస్త్రీలను తీసుకెళ్ళిపోవడం, వేరే వాళ్ళ భార్యల్ని, రాజుల భార్యల్ని, ఋషుల భార్యల్ని, దేవతల భార్యల్ని, చాలామంది కన్యల్ని తీసుకెళ్ళి చాలా మహా అపరాధం. దాన్ని మనం వెలగట్టలేము. కానీ అటువంటి గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రావణాసురుడు తండ్రి పేరు ఏమిటి? విశ్రవ. వాళ్ళ తల్లి పేరు కేకసి. రావణ తల్లి పేరు ఏమిటి? ఆవిడ రాక్షస కుటుంబాలకు చెందిన ఆవిడ. తండ్రి ఏమో బ్రాహ్మణుల కుటుంబం. విశ్రవ తండ్రి పేరు ఎవరు? విశ్రవ తండ్రి ఎవరు? పులస్త్య మహర్షి. పులస్త్య మహర్షి గొప్ప మహారుషి, ఆయన బ్రహ్మ ఋషి పులస్త్యుడు. అటువంటి బ్రహ్మదేవుడికి మనవడు రావణుడు. అర్థమవుతుందా? మామూలు జీవితం అది చూడండి. అంటే పులస్త్యుడు అంటే ముని మనవడిలాగా, పులస్త్యుడు బ్రహ్మ కుమారుడు. అటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక్కొక్కసారి వేద మంత్రాలు జపం చేయడానికి దేవతలు కూడా రావణుని తీసుకెళ్ళేవారు. ఎందుకంటే అంత బాగా పఠనం చేస్తాడు అతను, అంత బాగా ఉచ్చారణ ఉంటుంది. అర్థమవుతుందా? కలిగులు ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఇలాగా మంత్రాలు బాగా జపం చేసి మాత్రాన ఆత్మశుద్ధి కరెక్ట్గా ఉన్నట్టు కాదు. రావణుడు పఠనం బాగా చేసేవాడు, దేవతలు కూడా తీసుకెళ్ళేవాడు. కానీ తర్వాత ఏమిటి? అర్థమవుతుందా? కొంతమంది గీతా శ్లోకాలు ఫుల్గా చెప్పేస్తారు, నీట్గా ఉచ్చారణ బాగుంటుంది, కానీ జీవితంలో కనపడాలి కదా అవన్నీ. అవునా? కాబట్టి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఎలా మారిపోయిందంటే అది కూడా ట్యూన్ చేసేయచ్చు మనమే. అర్థమవుతుందా? అథర్వవేదం ఎలా చెప్పాలి, ఋగ్వేదం ఎలా చెప్పాలి ట్యూన్ చేసామంటే ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అన్నీ వచ్చిన తర్వాత ఎవరైనా ఏం ట్యూన్ చేసి అది మంత్రాలు చెప్పేస్తుంది. మంత్రాలు చెప్పడం ఉద్దేశం కాదు, మంత్రాలు సారాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టేది మానవ జీవితం ముఖ్య ఉద్దేశం. మనకు మంత్రాలు తెలియకపోయినా ఆ సూత్రాన్ని జీవితంలో మనం ఆచరణ పెట్టామంటే మన జీవితం ముందుకు వెళ్తాం. ఇక్కడ రావణుడు అటు వెళ్ళి పఠనం చేసేవాడు, అందరూ దేవతలు కూడా గౌరవించేవాళ్ళు, అట్లా ఉండేది జీవితం అతన్ని. కానీ ఎన్నో తప్పులు చేసిన తర్వాత, కాబట్టి మంత్రశుద్ధి ఉంటేనే సరిపోదు, మంత్ర ఉచ్చారణ ఉంటేనే సరిపోదు, మంచి జ్ఞానం ఉంటేనే సరిపోదు, ఊరికే భక్తి రిచువల్స్ సంస్కారాలు చేస్తేనే సరిపోదు. జ్ఞానం లేనప్పుడు, అవగాహన లేనప్పుడు ఆచరణ పెట్టలే, ఇవన్నీ కూడా వ్యర్థమే, యూజ్లెస్. శ్రమ ఏవహి కేవలం. ఇప్పుడు గింజ తీసిన తర్వాత ఆ పొట్టుని మీరు ఎన్ని నీళ్లు పెట్టినా, అది ఎంత పొలంలో పెడితే నాటితే పెరుగుతుందా? అది లోపల గింజ లేనప్పుడు ఆ పొట్టుని మీరు ఎంత చేసిన ఉపయోగం ఏమిటి? దానివల్ల పెరగదు కదా. ఇది కూడా అలాగే. భగవంతుడి పైన ప్రేమ లేకుండా ఎన్ని మనం అవపోషణ చేసేసి అన్నీ నేర్చుకునేసి ఉపయోగం ఏమిటి? గింజ లేని పొట్టులాగా మనం కూడా ఉపయోగం ఏమీ లేదు. కొన్ని తెలియకపోయినా పర్లేదు. రావణుడు చేసిన మహా అపరాధం ఏమిటంటే, నారదముని ఒకసారి ప్రయాణం చేస్తుంటే నారదముని చూసి పిలుస్తాడు రావణుడు పిలిచినప్పుడు నారదముని చాలా దయతో వెళ్తాడు. నారదమునికి అన్నీ తెలుసు, భవిష్యత్తు తెలుసు ఆయనకి. ఒక సాధువుల సాంగత్యంలో ఉంటే వీడైనా మారుతాడేమో. అర్థమవుతుందా? ఒకసారి భక్తులు కలిసే వాళ్ళందరూ అందరూ మంచి గుణాలు ఉండకపోవచ్చు. ఒకసారి మనం కలిసేటప్పుడు వాళ్ళు మంచి గుణాలు లేకపోయినా కలుస్తాం, అట్లీస్ట్ వీళ్ళు ఏదైనా జీవితంలో మారుతారేమో. అది ఎవరి భావన? అది నారదముని భావన. అదే ప్రభుపాదుల వారు ఆ భావన అంతా ప్రపంచానికంతా ఇచ్చారు ఆ భావనని. కాబట్టి ఎవరైనా అల్పగుణాలు ఉన్నా మనం ఒక ప్రయత్నం చేస్తాం, వీళ్ళు ఏదైనా భగవద్గీత భాగవతం విని ఇది మార్పు వస్తుందేమో అని. ఇక్కడ నారదముని కలిసిన తర్వాత కలుస్తారు, పోనీలో వీడైనా మారుతాడేమో అని సాంగత్యం అని ఇవ్వడానికి వెళ్తే రావణుడు అడుగుతాడు, అయ్యా
నాకు మీరు ఈ వేద జ్ఞాన సారన్నతను నేర్పించండి అని అడుగుతారు. అప్పుడు నారదముని అంటారు, నువ్వు చేసిన చాలా మహా తప్పులు చేస్తున్నావయ్యా. ఈ తప్పులు చేసినప్పుడు నేను ఎందుకు నేర్పించినా నీకు అది ఉపయోగం రాదు, నీలో మార్పు రాదు. ఎందుకంటే నీళ్ళు భగవంతుని తెలుసుకోవాలని తపన లేదు. ఊరికే జ్ఞానం సంపాదించి ఏం చేస్తావు? అర్థమవుతుందా? చాలామంది భగవద్గీత చదివేస్తారు, పిండి పట్టేస్తారు అట్లాగా. అర్థమవుతుందా? పిండి పట్టేస్తారు అట్లాగా, శ్లోకాలన్నీ అట్లా నెమలేసి మింగేసి అన్నీ చేసేస్తారు. కానీ ఆ శ్లోకాలు అర్థం అడిగితే తెలీదు. భగవంతుడి పైన ప్రేమ లేదు. భగవద్గీత అవపోషణ పట్టారంటే కృష్ణుడి పైన ప్రేమ పుట్టాలి. కృష్ణుడి పైన ప్రేమ పుట్టకుండా మీరు భగవద్గీత ఎన్ని శ్లోకాలు చదివేసిన ఉపయోగం ఏమిటి? భగవంతుడి పైన ప్రేమ రావాలి. భగవద్గీత మనం సరిగా అర్థం చేసుకుంటే. అర్థం కాలేదనుకోండి, ప్రేమ రాదు. కాబట్టి నువ్వు ఎంత వేద జ్ఞానం సంపాదించినా భగవంతుడి పైన ప్రేమ రానప్పుడు ఈ జ్ఞానం అంతా వేస్ట్ అయ్యా. కాబట్టి నీకు నేర్పించి వేస్టే. కాబట్టి ఇవే నేర్చుకోవద్దులే, నేను నేర్పించలేదు నీకు అని అంటాడు. అతను ఒప్పుకోడు, లేదు నువ్వు నాకు నేర్పించాల్సిందే. చూడ త్రేతాయుగంలో అలా ఉంది పరిస్థితి. స్టూడెంట్ అడుగుతాడు టీచర్ని, నాకు నేర్పించాల్సిందే నువ్వు అని. ఈ కలియుగంలో చెప్పగలుగుతామా ఎలా ఉంది పరిస్థితులన్నీ? మొన్న ఒక వీడియో పెట్టారు, సోషల్ మీడియా వీడియో సర్క్యులేట్ అవుతుంది. టీచర్ ఎవరో స్టూడెంట్ని మందలిస్తాడు, 10th క్లాస్ స్టూడెంట్ని క్లాస్ రూమ్లో మందలిస్తుంటే వేరే టీచర్ కూడా అందరూ ఉన్నారు, వాడు తప్పు చేస్తున్నాడు, అందరూ మందలిస్తుంటే కోపంతో టీచర్నే కొట్టేశాడు వాడు. అర్థమవుతుందా? ఇది కలియుగం ఎలా ఉందండి. రావణుడికి బెటర్, వాడు నారదముని కొట్టలేదు. అర్థమవుతుందా? కాబట్టి కలియుగం ఎంత భయంకరంగా అర్థమవుతుందా? ఎగ్జాంపుల్గా త్రేతాయుగంలోనే వాడే బెటర్, అట్లీస్ట్ వాడు కొట్టలేదు నారదముని అని అనుకుంటారేమో. లేదు, వాడు ఇంకా భయంకరుడే. సో నారదముని ఎప్పుడైతే నేను చెప్పనని చెప్పాడో, నీకు ఎందుకు చెప్పాడంటే నీకు చెప్పినా వేస్ట్. భోక్తారమగ్న తపశం సర్వలోక మహేశ్వరం. అన్నిటికీ అందరి లోకాలకి మహేశ్వరుడు ఎవరు? కృష్ణ భగవానుడు, నారాయణుడు. నీకు ఆ భావన లేదు కదా. కాబట్టి నువ్వు ఎన్ని నువ్వేమనుకుంటావు? నువ్వే సర్వలోక మహేశ్వరుడు అనుకుంటున్నావు. రావణుడు అంటాడు, నేను త్రిలోక ఈశ్వర. అంటే త్రికూటం అంటాం లంకని. ఏమంటాం? త్రికూట అంటే 3 కొండలు, కొండ చర్యలు ఏమంటారు, కొండ పీక్స్. అవి అక్కడ పడుతాయి సముద్రంలో. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మేరు పర్వతం నుంచి. మేరు పర్వతం కొద్దిగా విరిగి సముద్రంలో పడుతుంది. దానిపైన విశ్వకర్మ లంక నగరాన్ని నిర్మిస్తాడు. అక్కడ కుబేరుడు ఉంటాడు ఫస్ట్. లంక ఎవరిది ఫస్ట్? కుబేరుడిది, రావణుడిది కాదు, కుబేరుడిది. తర్వాత వాడు ఏం చేశాడు? కబ్జా, ఆక్రమించుకోవడం అనేది కొద్దిగా గ్రాంధికమైన పదం, అందరూ తెలిసింది ఏమిటి? కబ్జా. కాబట్టి వాడు ఏం చేశాడు? లంకని కబ్జా చేశాడు. వాడిని ఎవరు ప్రేరేపించారు? వాళ్ళ అమ్మ రాక్షసి. చూడండి, తల్లిదండ్రుల గుణాలు సరిగా లేకపోతే పిల్లలకి ఎలా వస్తాయి? చూడండి, మంచి గుణాలు వస్తాయా? కష్టం రావడం. తల్లి ఏం చేస్తుంది? రే నువ్వు చూడు అతను కుబేరుడు ఆ విశ్రవకి 2 భార్యలు. ఒక భార్య కేకసి, రావణుడు తల్లి. కుబేరుడు తల్లి కూడా విశ్రవుడి భార్య. చూడు వాడెంత బాగా ఆక్రమించుకునేస్తాడు. నువ్వు కూడా తపస్సు చేసి ఆ లంకను వాడి దగ్గర కొట్టేసేయండి. చూడండి, తల్లిదండ్రులు ఎలా చెప్పాలి? నీతి చెప్పాలి కదా. రావణుడు పాడవడానికి కారణం ఎవరు? వాళ్ళ తల్లి కూడా బాగా ఉంది అక్కడ. ఇప్పుడు వేరే వాళ్ళ ఆస్తి కొట్టేయమని చెప్పడం మంచి ఉద్దేశమా? అది నువ్వు కష్టపడి సంపాదించుకున్నా, బాగా కష్టపడి చదువు, పైకి రా, నువ్వు సంపాదించుకొని చెప్పాలి. కానీ నువ్వు నువ్వు కొట్టేశారా బాబు, ఫాస్ట్గా వచ్చేస్తుందంటే ఇంకేం చెప్పాలి? ఇంకా వాడు అప్పటి నుంచి అలవాటు అలా అయిపోయింది. తర్వాత పెద్ద స్టోరీ అది, ఎలా లంకను ఆక్రమించుకుంటాడు రావణుడు అని. ఈ ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి రావణుల్లో. ల్యాండ్ ఆక్రమించుకోవడం, భార్యలను ఆక్రమించుకోవడం. అర్థమవుతుందా? కబ్జా చేయడం అనేది వాడు ముందే మందలిచ్చుంటే దారిలో వచ్చేవాడు. కాబట్టి దుర్యోధనుడు ఎలాగైతే
తల్లిదండ్రుల యొక్క సాంగత్యంలో కొద్దిగా కరెక్ట్ చేయలేకపోతా గారాబంతో పాడైపోయాడు. రావణుడు కూడా వాళ్ళ తల్లి గారిని మందలిచ్చునుంటే పాడేవాడు కాదు. సో ఇది ఫస్ట్. సెకండ్ ఏం జరిగింది, నారదుడు ఇవన్నీ తెలుసు కాబట్టి నీకు నేర్పించిన వేస్ట్ అయ్యా. కానీ వాడు నారదుడిని మందలిస్తాడు, నాకు నేర్పించాల్సిందే స్వామి నువ్వు అంటాడు. నేర్పించిన ఏం చేస్తావు అని అడుగుతాడు. రావణుడి దగ్గర ఖడ్గం ఒకటి ఉంటుంది, దాని పేరు చంద్రహాస. ఏం పేరు? చంద్రహాస. ఆ ఖడ్గం ఏమిటంటే మహాశక్తివంతుని ఖడ్గం. ఇది ఐరావతాన్ని కూడా, ఇంద్రుడు ఐరావతాన్ని కూడా అది దెబ్బ కొట్టేసింది. అంటే ఆ ఖడ్గము పేరు చెప్తే చాలు, ఇలా బెంగళూరులో జయనగర్లో వీళ్ళు లేపేయంటే వెళ్ళిపోద్దు, అలా లేపేసి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అంత టెక్నాలజీ రావణుడి దగ్గర ఉంది చూడండి. ఇప్పుడు అమెరికా వాళ్ళు బాంబులు వేస్తున్నారు ఇరాన్ పైన, ఇజ్రాయెల్ ఇరాన్ పైన బాంబులు వేస్తున్నారు. ఎంతో పెద్ద సిస్టమ్ అంతా. రావణుడి సిస్టమ్ ఎలా ఉంది? ఊరికి ఖడ్గం ఇచ్చి లేపేసి వచ్చేస్తుంది, తెలియకుండా వెళ్ళి వచ్చేస్తుంది. అంటే శాస్త్రం చెబుతుంది అది ఏ మంత్రశక్తికైనా కానీ, లేదంటే మాయాశక్తికైనా కానీ, పంచభూతాల శక్తి కానీ ఏది కూడా ఆ ఖడ్గాన్ని ఆపలేదు. ముల్లోకాలలో 14 లోకాలు ఎక్కడున్నా ఆ ఖడ్గం వెళ్ళి చంపేయగలుగుతుంది. చంద్రహాస ఎంత పవర్ఫుల్ చూడండి ఆ ఖడ్గం. అది ఆ ఖడ్గం తీసుకొని నారదముని తల నరకడానికి ప్రయత్నం చేస్తాడు. చూసారు, ఇదే ఉన్మాదం అంటే. ఇదే కలియుగంలో చాలా ఉన్మాదంలో ఉంటారు ఇక్కడ, అవునా కదా? నా ప్రేమ ఒప్పుకోలేదంటే నువ్వు ఉండడానికే వీల్లేదు ఈ లోకంలో. ఇదేం ప్రేమ ఇది? ఇది ఉన్మాదం అంటాం దీన్ని. అంటే నాకు నచ్చినట్టు ఉండట్లేదంటే నువ్వు ఉండకూడదు, ఇంకా నాకు దొరకదే నీకు ఎవరికి దొరకకూడదు. ఇది ఉన్మాదం. ఇది రావణుల గుణం చూడండి. నారదుని ఇప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ చంద్రహాస ఖడ్గం ఆయన శరీరంలోకి అలా వేలు బయట వచ్చేస్తుంది. ఆయనకి ఏం కాదు. షాక్ అవుతాడు వీడు, ఏంట్రది ఇట్లా అవుతుంది, మళ్ళీ ఇట్లా పొడుస్తాడు, లోపలికి వెళ్ళి మళ్ళీ బయట వచ్చేస్తుంది, ఏం కాదు ఆయనకి. చాలా విధంగా ప్రయత్నాలు చేస్తాడు చంద్రహాస ఖడ్గంతో ఇట్లా చంపడానికి, నరకడానికి. ఏం నారదుడు నవ్వుతూ ఉంటారు, అలాగే చంపుకోరా బాబు అంటాడు. వాడికి విసుగు వచ్చేసి చంద్రహాసం పక్కన పెట్టి వాడి త్రిశూలం ఉంటుంది. త్రిశూలం కూడా చాలా పవర్ఫుల్ ఆయుధం. అది కూడా త్రిశూలం. దీంతో నేను సంహరిస్తాను అని చెప్పి మళ్ళీ దాంతో నారదుని చంపడ ప్రయత్నం చేస్తాడు. నారదునికి అప్పుడు కూడా ఏమి కాదు. బాగా అన్ని ప్రయత్నాలు చేసి వాడి వల్ల కావట్లే చంపడానికి, ఇంకా కాళ్ళ మీద పడిపోతాడు. ఇంకా సరే ఏం నీ సీక్రెట్ చెప్పు స్వామి, నేను కూడా నీలాగా అవ్వాలని ఉన్నాను అంటాడు. అర్థమవుతా, నీలాగే నేను కూడా ఉండాలి, ఏ ఆయుధం చంపకూడదు. అప్పుడు అంటారు నారదముని, నువ్వు మహావిష్ణువు అశ్రీమ నారాయణ భక్తుడవు. వైకుంఠంలో అందరూ కూడా ఏమిటి? సచ్చిత్ ఆనంద విగ్రహ. అది ఆధ్యాత్మిక దేహం. అది పంచభూత దేహం ఏమవుతుంది? ఇలా కట్ చేస్తే బ్లడ్ వచ్చేస్తుంది, అంత ఎముకలు అంతా వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక శరీరం ఏమిటి? పంచభూత శరీరం కాదు, ఇది ఆధ్యాత్మిక శరీరం, స్పిరిచువల్ బాడీ అంటాం దాన్ని. ఆధ్యాత్మిక దేహంలో దానికి చావు ఉండదు, ఏముండదు. భగవంతుడి దేహం ఏమిటి? సచ్చిదానంద విగ్రహం అయింది. వైకుంఠంలో అందరి భక్తులు కూడా అదే శరీరం ఉంటుంది. ఇక్కడ నారదముని శరీరం కూడా ఏమిటి? నారాయణుల శరీరంలాగా అయింది కూడా. ఏ ఆయుధాలు దాన్ని ఏమి చేయలేవు. అలాగా నారదముని అంత విధంగా ఉంటే కాలం పడితే మహావిష్ణువు భక్తుడు అవయ్యా అంటే, మహావిష్ణువు ఆ పేరు వెంటనే వాడు రగిలిపోతాడు. ఇంకా అలా కోపం వచ్చేస్తుంది. ఇంకా కోపం వచ్చి నారదముని తిట్టడం మొదలు పెడతాడు. నువ్వు నీ మహావిష్ణు, నీ మంత్రాలు తంత్రాలు, నీ సచ్చిదానంద విగ్రహాలు ఇవంతా వేస్ట్ పో. నేనే అవుతాను, శక్తివంతుడు అవుతాను, ఈ లోకాల ఈశ్వరుడు నేనే. ఈయన నారదముని అవమానిస్తాడు ఆ టైంలో. అప్పుడు నారదముని అంటాడు, మహావిష్ణువు శక్తి అనుగ్రహం లేకుండా నువ్వు ఈ మోక్షాన్ని పొందడం కాదు నాయన, ఇటువంటి జీవితంలో నీకు మార్పు అనేది రాదు. నువ్వు ఈ కామ క్రోధ లోపాల నుంచి బయటపడాలంటే ఆ మహావిష్ణువు నామమే శరణ్యం. ఒప్పుకోడు దానికి, యుద్ధం చేయాలి. మళ్ళీ నారదముని ప్రయత్నం చేస్తూ నారదముని అప్పుడు శపిస్తాడు. అర్థమవుతుందా? నారదముని ఏం శపిస్తాడు? ఎంత అహంకారంతోనో ఉన్నావో, ఒక భక్తుల సాధువుల నింద ఆరోపణలు చేస్తున్నావో, నీ ఆయుష్ క్షీణిస్తుంది, అతి భయంకర అవమానాలు పడుతావు.
ఎంత అహంకారంతో ఉన్నావో దేవలోకాల అధిపతి నువ్వే అనుకుంటున్నావు కాబట్టి కోతులు కూడా నీ ముఖం పైన ఉమ్మేస్తాయి. అర్థమవుతుందా? కోతులు కూడా నీ ముఖం పైన ఉమ్మేస్తాయి. కోతులు ఉమ్మేసిన 10వ రోజు ఉమ్మేసిన ఆ రోజు నుంచి 10 రోజుల తర్వాత నువ్వు చనిపోతావు. ఇదే నీ ఆయుష్. అర్థమవుతుందా? నారదముని శపిస్తాడు. ఎందుకంటే వీడు ఆ సామ భేద దండ అంటే మనిషికి మాటలతో చెబుతాం, లేదా కొద్ది పనిష్మెంట్ లాగా కొద్ది నేర్చుకోవాలంటే అది కూడా వెళ్ళలేదు అనుకోండి, ఇంకేమిటి దండ. నారదముని చూసి ఇతను సాధు నింద చేశాడని శాపం పెడతారు. అప్పుడు ఇంకా భగవంతుడు చూడండి, ఒక భక్తుడి శాపం కూడా వరమే. ఇప్పుడు అన్ని మహాపాపాలు చేసిన భగవంతుడి చేతిలో చనిపోయాడు కదా. శ్రీరామచంద్రుడి బాణం ఉచ్చుకుంటుంది కదా, అది అందరికి అవకాశం వస్తుందా? భగవంతుడు చేతులతో చనిపోవడం కూడా సామాన్య అదృష్టం కాదు, అది చాలా మహా అదృష్టం. అది ఎందువల్ల అదృష్టం దొరికింది రావణుడికి? నారదముని యొక్క కృప వల్ల. అర్థమవుతుందా? అప్పుడు కూడా నారదముని శపించినా కానీ అవకాశం దొరికింది వాడికి భగవంతుడి యొక్క శ్రీరామచంద్రుల ద్వారా చనిపోవడానికి. కాబట్టి ఇక్కడ మనం చూసామంటే నారదముని యొక్క అవమానం, ఆయన అవమానించడం వల్లే మొట్టమొదటి కారణం. కురుక్షేత్రం ఎలాగైతే ద్రౌపదిని అవమానించడం వల్ల జరిగిందో, రావణాసురుడు నారదముని అవమానించడం వల్ల దుర్బుద్ధి ఇంకా ఎక్కువైపోయింది. తర్వాత సీతాదేవిని కిడ్నాప్ చేస్తాడు వాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఒక మంచి సాధువులను అవమానిస్తే ఏమవుతుందంటే మన బుద్ధి ఏమవుతుంది? దుర్బుద్ధిగా మారిపోతుంది. చెడు గుణాలు, చెడు కోరికలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి అపరాధ భావం వల్ల. మనం అపరాధం చేస్తే ఏమవుతుంది? ఆరాధన, భక్తికి దూరం అయిపోతాం. అదే మంచి గుణాలకు దూరం అయిపోతాం. సాధువులు నింద చేశామంటే తర్వాత వాడు దుర్బుద్ధి పుట్టింది. దుర్బుద్ధి ఏం చేశాడు? సీతాదేవిని కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు కూడా రావణుడు 10 తలలు ఉంటాయి రావణుడికి, వాడి తల వాడికి ఉంటుంది. ఇది కాకుండా 9 ఉంటాయి. సీతాదేవిని కిడ్నాప్ చేసే ముందు కూడా రావణుడు ఏ పని చేసినా వాడు ఆ 9 తలను అడుగుతాడు. 9 బ్రెయిన్లు ఉన్నట్టు. అర్థమవుతుందా? సొంత బ్రెయిన్ ఒకటి, మిగతా 9 తలలు కదా, 9 బ్రెయిన్లు. ఇప్పుడు మీరు కూడా పని చేయాలని అడుగుతారు కదా. వేరే బ్రెయిన్ అంటే ఎవరు? భార్యో, భర్తో, కొడుకో, కూతురో, వేరే బ్రెయిన్ అడుగుతారా లేదా? ఇది కలియుగ అహంకారం ఎక్కువ. ఏ బ్రెయిన్ అడగ, మన బ్రెయిన్ చెప్పిందే వింటాం మనం. ఒక్కొక్కసారి అహంకారం ఎక్కువ ఏం చేస్తాం? వాళ్ళకి నాకు తెలీదు, వాళ్ళకన్నా ఎక్కువ చదివా నేను, వాళ్ళకన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంది, నాకు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళు నాకు చెప్పేది ఏంటి? కలియుగుల అహంకారం ఎక్కువ. రావణుడిలో ఏ పని చేసినా ఆ 9 బ్రెయిన్లు అడుగుతాడు వాడు, ఇది చేద్దామా వద్దా అని. సీతాదేవి కిడ్నాప్ అడుగుతాడు అందరినీ, ఆ 9 బ్రెయిన్లు కూడా, 9 తలలు కూడా చేద్దామా, అన్ని తలలు వద్దంటే. అర్థమవుతుందా? అన్ని తలలు ఏమంటాయి? వద్దుది, ఇది చాలా భయంకరమైన తప్పులాగా చూస్తుంటే. ఎందుకంటే అంతే కదా, మీరు ఒక పని చేసేటప్పుడు, చెడ్డ పని చేసేటప్పుడు వాళ్ళు లేపని అనుకున్నారు అనుకోండి, మంచి వాళ్ళు ఏం చెప్తారు? వద్దులా బాబు. కానీ వీడు బుర్ర, మీరు రాకపోయినా వెళ్ళి చేసేస్తాను అంతే. మతి విభ్రమ. కృష్ణుడి గీతలో అంటాడు కదా, ఏమంటాడు ఆయన స్వామి? కామ క్రోధోద్భుజాయతే. కామం, కోరికలు పుట్టినప్పుడు మనిషిని విభ్రమ, బుద్ధి నాశనం అయిపోయి డెసిషన్ మేకింగ్, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా మంచి నిర్మలమైన మనసుతో చేసుకోలేం, కామంతో తీసుకుంటాం. ఇక్కడ 9 తలలేమో వద్దు 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 అంటున్నా, వాడి తల ఏమంటుంది? కావాలి కావాలి కావాలంటుంది. ఆ 9 తలలు చెప్పింది పక్కన పెట్టేస్తాడు. మనం కూడా ఒక మంచి ఆలోచన చెప్పినప్పుడు, మంచి ఉపదేశం చెప్పినప్పుడు ఏమో మన బుర్ర ఏమంటుంది? ఫస్ట్ ఇప్పుడే ఎందుకులే, నిదానంగా వెళ్దాంలే. రోజు వింటుంటాం భగవద్గీత, భాగవతం, కానీ మార్పు రావాలి కదా. అది ఎవరు ఆపుతున్నారు? మన మైండ్ ఏమన్నా ఆపేస్తుంది. ఇక్కడ రావణాసుడి వినాశనానికి కారణం వాడి బుద్ధే. దానికి ముందు మారీచుడు చెబుతాడు రావణుడికి. మారీచుడు ఏమంటాడు? వద్దు రావణ, ఈ పని నేను చేయలేను, నువ్వు చేసేది మహాపాపం,
నీ ప్రాణం పోతుంది, శ్రీరామచంద్రులు సామాన్య వ్యక్తి కాదయ్యా, ఈ పని చేయొద్దు అని అంటే, మారీచ నీకు ఒకటే మార్గం, చేయడం లేదంటే నా ద్వారా చనిపోవడం. అర్థమవుతుందా? మారీచుడు బుద్ధి చూడండి ఎంత ఆలోచిస్తాడు. ఇలాంటి దుర్మార్గుల చేతులు చనిపోవడం కంటే శ్రీరామచంద్ర చేతులు చనిపోవడం ముఖ్యం మనకు, అదే అదృష్టం అనుకోవాలి మనం అనుకొని మారీచుడు ఒప్పుకుంటాడు ఆ పనికి. మారీచుడు ఎవరు చూడండి, రామాయణం అంతా తెలుసు అంటాం మనం. రామచంద్ర చెప్పినాం కదా, పప్పులు అవి దాన్ని బాగా ఎన్నో రామనులు అయిపోయి ఉంటాయి. దానిలో మారీచుడు ఎవరు? మారీచుడు ఎవరు చూడండి. మన హిందువులన్నా కొద్ది కొన్ని తెలుసుకోవాలి కదా, రామాయణంలో ఏముందో. రామేశ్వరికి వెళ్ళి చేసి ఉంటాం, అవునా? కేదార్నాథ్, బద్రీనాథ్, ద్వారకాదేశ్, నాథ్వార్, మథుర, బృందావనం, పూరి మొత్తం రౌండ్ వేసి ఇండియా మ్యాప్ అంతా చేస్తుంటాం మనం. కానీ ఏంటి, రామాయణంలో క్యారెక్టర్ తెలియకపోతే అలాగ అయోధ్య కూడా ఎలా చేసి ఉంటారు మీరు, అవునా కదా? రామాయణం సీతారాములే కాదు, దానిలో ఉన్న క్యారెక్టర్ ఏం నేర్పిస్తున్నాయి మనకు. మారీచుడు ఎవరు? మారీచుడు ఏమయ్యాడు? బంగారు జింక అవుతాడు. సీతాదేవిని ఆహ్వానించడానికి బంగారు జింకలాగా వెళ్తాడు మారీచుడు. దానికి ముందు మారీచుడు ఒప్పుకోడు, నేను చేయని తప్పు చేయను, నేను తప్పులు ముందు చేసేవాడిని, ఇప్పుడు మానేశాను, ఇప్పుడు నేను ఏమి చేయను, ఎందుకంటే దండకార్యం నాకు శిక్షలు పడ్డాయి ఆల్రెడీ. అర్థంతో రామచంద్రులు ఆడ శిక్షిస్తాడు మారీచుడిని, కాబట్టి నేను సాహసం చేయనయ్యా అంటాడు. అప్పుడు రాముడు అంటాడు, నువ్వు చేయలేదనుకో ఇప్పుడే చంపేస్తాను నేను అంటాడు. అప్పుడు ఆయన బుద్ధి వీడి దగ్గర చనిపోవడం కంటే ఆ బంగారు జింక అయ్యి రామచంద్రుల చేసి చనిపోతే బెస్ట్లే మనం. చూడండి, అట్లా అతని ఆలోచనలు మారే. మారీచుడు కూడా వద్దు అని అంటాడు. రాముడు విన్నాడా? వినలేదు. అంతెందుకు, కుంభకర్ణుడు చెప్తాడు, వాడి మేలు 6 నెలలు తిని పడుకున్నా వాడి బుద్ధి బాగానే పనిచేస్తుంది, అవునా కదా? 6 నెలలు తింటుంటాడు, 6 నెలలు పడుకుంటాడు, వాడి బుద్ధే బాగుంది రావణుడి కంటే కూడా. చెప్తాడు, అన్న ఏమి బుద్ధిది, ఇంతమంది స్త్రీలు ఉన్నారే, ఎందుకు రామచంద్రుల భార్య కిడ్నాప్ చేస్తానంటావు, వద్దు ఇది చెయ్యొద్దు. కుంభకర్ణుడు కూడా వాదిస్తాడు, వద్దు తప్పు చేస్తున్నావు, అతని మాట పక్కన పెట్టేస్తాడు. విభీషణుడు కూడా చెప్తాడు కదా, నువ్వు రాజ్యం నుంచి వెళ్ళేస్తా, నేను వెళ్ళిపో, నువ్వు నాకు నీతులు చెప్పద్దు. ఎంతమంది చెప్పుంటారు చూడండి. తర్వాత మందోదరి చెబుతుంది, వద్దయ్యా, ఇంత సౌందర్యవతి నేనే పక్కనున్నాను కదా, ఇంకా ఏ అందం కావాలి నీకు. మందోదరి చాలా అందవతి, చాలా అందంగా ఉంటారు ఆవిడ, ఇంకా ఏమిటి నీ కామం నీకు, ఇంకా వేరే కిడ్నాప్ చేయాలి, అది కూడా చూడు ఎంతమంది. అందుకే మందోదరి రావణుడు చనిపోయినప్పుడు గుండెలు గుద్ది ఇట్లా కొట్టి 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 చెప్తుంది, ఎన్నిసార్లు చెప్పుంటారు రా నీకు, నేను నీ ఒక్కడి కామం వల్ల ఈ లంక నాశనం జరిగిపోయింది, నీ ఒక్క కామం వల్ల ఎంతో విధవలు అయిపోయారు, నీ ఒక్కడి కామం వల్ల లంకలో లక్షల మంది చనిపోయారు, నీ ఒక్కడి కామం వల్ల నేను విధవరాలు అయిపోయానే, నీ బుద్ధి ఎక్కడే పోయిందో అని కొట్టి కొట్టి చెప్తుంది మందోదరి. మన జీవితంలో కూడా ఎంతో మంచి సలహాలు ఇస్తారు. అందుకే భక్తుల సాంగత్యం ఉన్నప్పుడు కొన్ని సలహాలు గట్టిగానే తగులుతాయి హృదయానికి. అది తగిలితేనే, ఆ తగలాలి, అప్పుడే మనలో ఉన్న మాయ దూరం అవుతుంది. బల్బు వేడిగానే ఉంటుంది పట్టుకుంటే, అవునా కదా? వెలుతురు రావాలంటే కొద్ది వేడి రావాలి కదా. సూర్యుడు చల్లగా ఉంటాడా? ఐస్ క్రీమ్ అయినేమో నాయన. ఎండాకాలం చూస్తారు ఎలా ఉందో, ఇక్కడే బగబగా ఉంది, సూర్యలోకం ఎలా ఉంటుంది. ఒక వెలుగు రావాలంటే కొద్దిగా వేడి ఉండాలి. అదే మనలో మార్పు రావాలంటే కొన్ని మాటలు ఉపదేశాలు కొద్ది గట్టిగానే ఉండాలి. అందుకే భాగవత పురాణం చెబుతారు, అద్భుతమైన శ్లోకం ఇది. ఏం చెప్తారు చూడండి. నారదముని ఇలాగ అవమానిస్తాడు కదా, అది చెప్తారు భాగవతంలో. ఆయుశ్రీయం యశోధర్మం లోకానాశీష ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహత్ అతిక్రమ. అందులో చెప్పండి అద్భుత శ్లోకం ఇది. ఆయు శ్రీయం
యశోధర్మం లోకాన్ ఆశీష ఏవ చ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహత్ అతిక్రమః. మహత్ అతిక్రమః. గొప్ప మహాభక్తుల్ని అవమానిస్తే, భాగవతం చెప్తుంది, గొప్ప మహాభక్తులు అవమానిస్తే ఏమవుతుంది? ఆయుష్ తగ్గిపోతుంది. 100 ఏళ్ళు ఆయుష్. మన గొప్ప మహాభక్తులు వైష్ణవులు అవమానించామనుకోండి, ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. రావణాసురుడు నారదముని అవమానించడం వల్ల అనవసరంగా కోప్పడతాడు నారదుడి పైన. దానివల్ల ఏమైంది? ఆయుష్ తగ్గిపోయింది. అదంటారు ఆయుషు శ్రీయం. శ్రేయం అంటే ఏమిటి? శ్రేయం అంటే సంపద. ధనవంతులు అయి ఉండొచ్చు, కానీ గొప్ప మహాభక్తులు మనం అవమానించామంటే మన ఆస్తి ఏమవుతుంది? కరిగిపోతుంది. ఎలాగా? ఐసు గడ్డలాగా. మన కర్మానుసారం నష్టపోవడం అది వేరు. మన గొప్ప మహాభక్తుల్ని అవమానించిన అపరాధం చేశామంటే ఆయుష్ క్షీణించిపోతుంది. ఇప్పుడు సిగరెట్ తాగామనుకోండి, ఎవరిని అవమానించకుండా నువ్వే అవమానించుకున్నట్టు అక్కడ. అర్థమవుతుందా? సిగరెట్ తాగేవాడికి ఆయుష్ కూడా ఏమవుతుంది? క్షీణిస్తుంది. మందు తాగేవాడికి కూడా ఆయుష్ 50-70 ఏళ్ళు ఉందనుకోండి, వాడు పొద్దున్న లేచి రాత్రి వరకు కొట్టి ఏమవుతుంది? ఆ లివర్ కిడ్నీలు పోయి తొందరగా పోతాడు. ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఆయుష్ ఎప్పుడు ఫిక్స్డ్ కాదు. 70 ఏళ్ళు జ్యోతిషి చెప్పాడండి, 70 ఫుల్గా తాగేసి తిరిగేద్దారా బాబు, అలా కాదు. ఎన్ని శ్వాసలు తీసుకుంటే, నంబర్ ఆఫ్ బ్రెత్ యు టేక్. అర్థమవుతుందా? ఎన్ని శ్వాసలు తీసుకుంటామో అది ఆయుష్ అంటే. సంవత్సరాలు కాదు, ఎన్ని ఉచ్ఛ్వాస. ఇక్కడ ఏమవుతుంది? మహాభక్తులను అవమానించడం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది, నష్టాలు కూడా వస్తాయి, సంపద కరిగిపోతుంది. రెండవది పెరిగేదా. మూడోది ఏమిటి? యశస్సు. యశస్సు అంటే ఏమిటి? పేరు ప్రతిష్టలు. అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? పేరు ప్రఖ్యాతులు పోతాయి, అవమానాలు ఎక్కువైపోతాయి. ఉగాది వస్తుంది అనేది అందరూ చూస్తుంటారు. ఎప్పుడు ఎక్కువ అదే కదా చూస్తారు. రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత. మీరు ఎన్ని మార్చిన స్కేల్ ఏం మారదు కలియుగం అంతా. మీకు రాజపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ, జీవితం వెలిగిపోయినట్టు కాదు. మనం భక్తులు లేకపోతే జీవితం అంతా అవమానాల జీవితం అది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, అవమానాలు వెతుక్కుంటూ వస్తాయి మీ ఇంటికే. మహాభక్తులు అవమానిస్తే అవమానమే, పేరు ప్రతిష్టలు అన్నీ వెళ్ళిపోతాయి. అదే అంటున్నారు ఇక్కడ చూడండి. పేరు ప్రతిష్టలు ధర్మం లోకాన్ ఆశీష ఏవచ. అర్థమవుతుందా? అంతేకాకుండా అదృష్టం, సౌభాగ్యం, అదృష్టం అవి కూడా దూరం అయిపోతాయి. చూడండి, ఇది కదా దుర్భరమైన జీవితం అంటే. అదే మనం గొప్ప మహాభక్తుల సేవ చేశామనుకోండి, కృష్ణుడి గీతలు అంటారు కూడా, భక్తి ద్వారా అప్పుడు ఆయుష్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సాత్విక జీవితం అంటేనే ఇవన్నీ కూడా ఆయుష్ పెరుగుతుంది. సంపద అంటే మీరు కోటీశ్వరులు అయిపోతారని కాదు. సంపద పెరిగేది ఏమిటి? భక్తి సంపద పెరుగుతుంది. భక్తుల సాంగత్యంలో ఉంటే, భక్తుల సాంగత్యంలో ఉంటే ఏమవుతాం? అవమానాలు కాదు, భగవంతుడి దృష్టిలో పడుతాం. ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు అంటే ఊరంతా మనకు చెప్పుకోవడం కాదు. కీర్తి ప్రతిష్టలు అంటే మన పేరు అంతా మారిపోయిపోవాలని ఎక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత ప్రతి ఎల్లయ్య పుల్ల కూడా బ్యానర్లు వేస్తున్నాడు. అవునా కదా? ఎక్కడ చూసినా బ్యానర్లు 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి బ్యానర్లు ఎంత వాడే ఎక్కువ కనపడతాయి. ఎక్కడ చూసినా చిన్న చిన్న పల్లెలే కల్లా బ్యానర్లు ఉంటాయి. ఇది ఒక పిచ్చి వ్యసనం అయిపోయింది. ఇది మనుషులకు వ్యసనం కదా. వాడు కనపడాలి, ఊరందరూ కనపడాలి. వాడు సూర్యభగవానులాగా వాళ్ళందరూ నన్ను చూడాలి. పొద్దున్న లేస్తానే చంద్రులాగా రాత్రులు చూసి పడుకోవాలి అందరూ. ఇది కదా మహాపిచ్చి అంటే. ఇది ఏమో చేయట్లా, మహాపిచ్చి ఎక్కువైపోతుంది కలియుగం అంతా కూడా. ప్రజల దృష్టిలో మనకు పేరు ప్రదర్శనలు వద్దు, భగవంతుడి దృష్టిలోకి రావాలి మనకు ఆ పేరు. భగవంతుడి హృదయం స్పందించాలి. ఓ ఎంత నా భక్తుడే,
కాబట్టి మనం చేసే సాధన ద్వారా ఆయన హృదయాన్ని జయించాలి. భక్తుల సాంగత్యంలో ఉంటే భగవంతుడి హృదయంలో మనం ఉండాలి. హనుమంతుడు ఏం చేస్తాడు? సేవ ద్వారా రాముల వారి హృదయంలో ఆయన ఉన్నాడు కదా. కాబట్టి భగవంతుడి హృదయంలో మనం ఉండాలి. ఆయన హృదయంలో ఉంటే ప్రపంచ విశ్వాలన్నీ కూడా మన పేరు వచ్చేసినట్టే. మన ఆయన హృదయంలో లేకుండా ఊర్లో అందరి హృదయంలో మనం ఉండే ఉపయోగం ఏమిటి చెప్పండి? ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఆయుష్, సంపద, అన్నీ, అదృష్టం అన్నీ కూడా జీవితంలో వినాశనం అయిపోతాయి. ఎందుకంటే ఒక మహాభక్తుల యొక్క అపరాధం వల్ల. అదే మహాభక్తులు సేవ చేశామనుకోండి, ఏమవుతుంది చూడండి. నైషమ్మతి తాభ ఉరుక్రమాంగ్రిం స్పృశతి అనర్థ అపగమో యదర్థః మహీయాశం పాదరజోభిషేకం నిష్కించనానాం నా వృణీతయావ. ఇది అద్భుతమైన శ్లోకం. ఇది కూడా భాగవత పురాణంలో. పాదరజోభిషేకం అంటే ఎవరైతే గొప్ప మహాభక్తుల యొక్క పాదధూళి తీసుకొని, పాదధూళి వాళ్ళ పాదాలకు ఉన్న ధూళి దుమ్మును తీసుకొని అభిషేక ఏం చేయాలి? అభిషేకం, పాదరజోభిషేకం. ఆ పాదరజోభిషేకం వాళ్ళ ధూళిని మన అభిషేకంలాగా తీసుకుంటే ఏమవుతుంది? ఒక మనిషి అనే వాళ్ళు అటు గొప్ప మహాభక్తుల యొక్క పాదరజోభిషేకం చేస్తే ఈ కర్మ బంధాల నుంచి విముక్తులైపోతారు. చూడండి, గొప్ప మహాభక్తుల పాద ధూళి శక్తి. హనుమంతుడు అంత గొప్ప మహాభక్తుడు ఎలా అవుతారు? ఇక్కడ నారదముని వల్ల అవమానించడం వల్ల రావణుడు ఏమయ్యాడు? ఆయుష్, సంపద, లంకా నగరం ఏమిటి అంతా బంగారు వైడూర్యాలు వర్ణించలేము. లంకా వైభవాన్ని, కుబేరుడు ఉన్న స్థలం కదా, వర్ణించలేము. అటువంటి లంక ఎలా అయిపోయింది? అతి భయంకరంగా అయిపోయింది రావణుడు చనిపోయిన తర్వాత. అఫ్కోర్స్ విభీషణుడు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ముందు జీవితం వస్తుంది, కానీ అన్నీ కోల్పోతాడు రావణుడు. మీరు ఈ పక్క చూశారనుకోండి, అదే నారద ముని వల్ల ఇంకా గొప్ప మహా క్యారెక్టర్ రామాయణంలో ఎవరు? హనుమంతుడు. రామాయణంలో రావణుడు, అందరూ ఇక్కడే ఆగిపోయినా మనం. నారదముని చాలా కురుక్షేత్ర మహాభారతంలో నారదముని ఉంటారు, అవునా కదా? శ్రీరామచంద్ర లీలలో నారదముని ఉన్నారు, ప్రహ్లాదు లీలల్లో కూడా నారదముని ఉన్నారు, కంసుడు లీలలో కూడా నారదముని ఉన్నారు. కంసుడు కూడా వాడికి దయ వస్తుంది, కొద్దిగా వదిలేద్దాంలే, నారదుని ఒప్పుకోడే, ఎలా వదులుతావు నువ్వు వాళ్ళని? దేవకి వస్తుంది, ఎలా వదులుతావు నువ్వు వాళ్ళని? చూడండి, నారదముని ఏంటంటే తొందరగా హీరో వచ్చేసేయాలి. ఎవరు హీరో? కృష్ణ. వీడు అపరాధాలు తొందరగా చేస్తేనే కదా కృష్ణుడు తొందరగా వస్తాడు. వీడెందరూ మధ్యలో వీడు మైండ్ మార్చుకున్నాడు, చంపనంటాడు ఏమిటి వీడు? తొందరగా చంపారా బాబు, ఎవరు తెలుసురా? మహావిష్ణు మోసం చేస్తాడు రా బాబు అని అష్టపుత్రుడు అన్నాడు. అంతే, ఫస్టే వచ్చేది ఆయన కూడా. ఎలా తెలుసు నీకు అంటాడు. వాడు మైండ్ సందేహపడతాడు, కరెక్టే కదా, మన అష్టపుత్రుడు కదా అని వదిలేస్తాడు దేవకి వసుదేవుల్ని. కంసుడు ఇప్పుడైతే హ్యాపీగా ఉండండి, 8వ కొడుకుగా చెప్పారు, అప్పుడు రండి వాడిని చంపుతా, వీళ్ళందరినీ చంపలే అంటాడు. నారదముని ఏం చేస్తాడు? వీడు తొందరగా పాపాలు ఎక్కువ చేయాలి, వదిలేస్తే ఎలా కానీ వాడి మైండ్లో సందేహాలు పెడతాడు నారదముని. ఏమని? ఫస్ట్ కొడుకే కృష్ణుడు అయిపోతే ఏం చేస్తావు? అబ్బో కరెక్టే కదా బాబు, మనకి మైండ్ ఎరగలేదు ఇదంతా కూడా. అవునొచ్చి మహావిష్ణు మాయా, నమ్మలేము ఇదంతా అనేసి వాడు తొందరగా అందరిని చంపేస్తూ ఉంటాడు. ఇంకా చూడండి, నారదముని అన్ని లీలలో ఉన్నారు ఆయన. హనుమంతుడు తల్లిదండ్రులు ఎవరు? అంజనాదేవి, ఏమిటి? కేసరి. ఇక్కడ హనుమంతుడు పుట్టిన తర్వాత నారదముని ఒకసారి అలాగా ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ తండ్రి కేసరి నారదముని ఆహ్వానిస్తారు. ఇలాగే రావణుడు కూడా ఆహ్వానిస్తాడు కదా. కాబట్టి ఇది మన భావం. సాధువులతో సాంగత్యం ఎలా ఉపయోగించుకోవాలి అని మనకు ఆ తెలివితేటలు ఉండాలి కొద్దిగా. భక్తులతో సాంగత్యం ఎలా ఉండాలి అని వాళ్ళ తండ్రి కేసరి నారదముని యొక్క ప్రభావం తెలుసు కాబట్టి ఆహ్వానిస్తారు. ఒకసారి రండి, మా అబ్బాయి కొద్దిగా మీరు ఏదన్నా మంచిగా ఉపదేశం చేయండి,
ఆయన ఆహ్వానిస్తాడు నారదమునిని. వచ్చిన తర్వాత నారదముని హనుమంతు చిన్న పిల్లవాడు, క్యూట్గా ఉంటాడు. క్యూట్గా ఉండి ఏం చేస్తాడు, నారదముని మంచిగా ఆ పిల్లవాడిని చూసి హనుమంతుడిని చూసి, హనుమంతుడు ఏమో నాటీగా ఉంటాడు. ఆయన అర్థమవుతుందా? కృష్ణుడిలాగా. కృష్ణుడు భక్తులు నాటీగా ఉంటారు. చాలామంది భక్తులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా పిల్లలు కూడా ఏంటి ప్రభు అసలు తట్టుకోలేకపోతున్నాం, ఫుల్ నాటీగా ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, అల్లరి ఎక్కువ ఉంది కృష్ణుని భక్తుల కుటుంబాలకు పుట్టే పిల్లలు కూడా అంటారు. కృష్ణుని కొద్ది ప్రభావం ఉంటుంది కదా, ఎందుకంటే భక్తుల్లో కుటుంబాల్లో పుట్టే పిల్లలు సామాన్య పిల్లలు కాదు. ప్రభుపాదులు చెప్తారు, భగవద్గీతలు చెప్తారు ప్రభుపాదుల వారు 6వ అధ్యాయంలో, మహాయోగులు వైకుంఠం చేరలేక, చిన్న తప్పులు చేసి వైకుంఠం చేరలేకపోతే తపస్సులు యోగులు వాళ్ళు వైశ్యుల కుటుంబంలో మళ్ళీ పుడతారు. వాళ్ళు సామాన్య జీవులు కాదంటారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే తండ్రి వేరు తల్లి గర్భంలో వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రులు భక్తులు, ఆ గర్భం కూడా ఏమిటి, గర్భస్థుతి, తల్లి భక్తురాలు, తండ్రి భక్తుడు. ఆ 9 నెలలంతా కృష్ణ మహాప్రసాదం, కృష్ణ శ్రవణం, కీర్తన ఇవంతా జరుగుతూ, అంటే తల్లి గర్భం నుంచే ఆధ్యాత్మిక జీవితం అనుభవం వస్తుంది ఆ పిల్లవాడికి. కాబట్టి సామాన్య జీవితం కాదు అది. గొప్ప మహాయోగులే వైశ్యుల కుటుంబంలో పుడతారు. ఎందుకంటే అది వైకుంఠం వెళ్ళలేకపోయారు కాబట్టి భక్తుల కుటుంబంలో పుట్టి కంప్లీట్ చేసుకొని వైకుంఠం వెళ్ళిపోవడానికి మార్గం. కాబట్టి కేసరి ఆహ్వానిస్తారు నారదమునిని. అప్పుడు ఆ చిన్నపిల్లవాడు సంగీతం, హనుమంతుడు చూడండి, హనుమంతుడు సంగీతం విద్వాంసుడు కూడా, మీకు తెలుసో లేదో. హనుమంతుడు నారదముని వీణతో కూడా ఎప్పుడు భగవంతుని నామ జపన చేస్తూ ఉంటారు, ఆయన కూడా కీర్తనలు చేస్తూ ఉంటారు. హనుమంతుడిని ఒకసారి పాడమంటారు. హనుమంతుడు పాట మొదలు పెడతాడు సంగీతం. నారదముని తన్మయత్వంలో వీణ పక్కన పెడతారు. వీణ హనుమంతుడు సంగీతం పాడుతూ ఉంటే ఆ తన్మయత్వానికి రాళ్ళు కూడా కరిగిపోతున్నాయంట. చూడండి, హనుమంతుడు జ్ఞానం కూడా డైరెక్ట్గా సూర్యదేవులే హనుమంతుడి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. సూర్యుడు వేదాలు నేర్పిస్తాడు హనుమంతుడికి. సామాన్య వ్యక్తి కాదు హనుమంతుడు. సూర్యుడు రథం ఎలా చక్రాలు ఎలా వెళ్తుంటే హనుమంతుడు చూడండి, సూర్యుడు ఎలా ప్రయాణం చేస్తుంటే పక్కన ఇలా వెళ్తుంటే చూడడం అంత కష్టమని హనుమంతుడు ఏం చేస్తాడు, రివర్స్ అవుతాడు. అర్థవుతుందా? హనుమంతుడు ఎలా వెనక్కి వెళ్తూ ఉంటాడు, సూర్యుడు ముందుకు వస్తూ ఉంటారు. అంతే స్పీడ్గా ముందుకు వెళ్తాడు హనుమంతుడు. అంత చూడండి, సూర్యుడు వేదాలు చెప్తూ అలా నేర్చుకుంటాడు, విని అలాగే నేర్చుకునేస్తాడు. కాబట్టి నారదముని తెలిసి పిల్లవాడు ఎంత శక్తివంతుడని. కీర్తన సంగీతం పాడుతూ ఉంటే అన్నీ కరిగిపోతారు రాళ్ళు కూడా. సరే ఆపవయ్య హనుమాన్ అంటాడు. ఆపవయ్యా అంటే ఏమవుతుంది, ఆపుతాడు. ఆపితేనే ఏమవుతుంది, రాళ్ళన్నీ కూడా మళ్ళీ గడ్డగట్టేస్తాయి. నారదుని వీణ రాళ్ళు కరిగిపోయి ఉంటాయి కదా, ఎప్పుడైతే ఆపేస్తాడో గడ్డ కట్టేస్తే వీణ అక్కడ స్ట్రక్ అయిపోతుంది, అక్కడే రాళ్ళ మధ్యలో. ఇదేమిటయ్యా మళ్ళీ పాడవయ్యా ఒకసారి అంటాడు. నా వీణ తీసుకోవాలంటాడు. హనుమంతు నేను పాడను అంటాడు. ఇదేమిటయ్యా పాడయ్యా, నా వీణ ఇరుక్కునేసింది, ఇది రాళ్ళ మధ్యలో ఇరుక్కునేసింది, మళ్ళీ పాడితే కరుగుతుంది, అప్పుడు వీణ తీసుకుంటానే, మళ్ళీ పాడవయ్యా అని అంటాడు. నేను పాడను స్వామి అంటాడు. నా బుజ్జి కదా ఒకసారి పాడరా బాబు నువ్వు, నేను పాడను అంటాడు. ఇంకేం చేయాలి, నారదుని వేడుకుంటుంటే ఆ పిల్లవాడు పరిగెత్తాడు హనుమంతుడు. నారదుని పిల్లవాడు పరిగెత్తి వెళ్తాడు. ఒకసారి పాడరా బాబు, ఒకసారి పాడు. అట్లా నారదుని ఆ పిల్లవాడు పరిగెత్తు ఆ పిల్లవాడు మొత్తం తిరిగేస్తాడు. కేసరి ఇల్లు పక్కన అంతా కూడా తిరిగి నారదుని అలసిపోతాడు. అరే బాబు నువ్వు ఆగరా బాబు నువ్వు. నారదుని వేడుకుంటాడు, ఆగు అని. అన్నీ అయిపోయినాక అలసిపోయాక ఫుల్గా అప్పుడు ఆగుతాడు. అప్పుడు ఆగి కీర్తన మళ్ళీ సంగీతం మొదలు పెడతాడు. అప్పుడు రాళ్ళు మళ్ళీ కరిగిపోతాయి. అప్పుడు వీణ నారదు పట్టుకుంటాడు. అబ్బా చాలరా బాబు. అప్పుడు నారదుని అడుగుతాడు, ఎందుకయ్యా ఏం చేసావు నువ్వు, ఎందుకు వెంటనే పాడలేదు నువ్వు, ఎందుకు వెంటనే పాడలేదు నువ్వు.
అని అంటే అప్పుడు హనుమంతుడు అంటాడు, బాల హనుమాన్ అంటాడు, మా తండ్రి గారు చెప్పారు, ఈ శ్లోకం విన్నాం కదా, మహత్పాద రజోభిషేకం, గొప్ప మహాభక్తుల పాద ధూళి కొద్దిగా తగిలినా కూడా అదృష్టాన్ని వర్ణించలేమంట. కానీ కొద్దిగా ధూళెందుకు, మీరు ఇక్కడే పరిగెత్తారంటే అర్థమవుతుందా? కొద్ది ధూళి తగిలితేనే అంత మహా అదృష్టం. అంటే మీరు నేనున్న ప్లేస్ అంతా పరిగెత్తేశారండి, ఎంత దుమ్ము వస్తుందో, ఎంత ధూళి వస్తుందో అవంతా నాకు కావాలి, అప్పుడు నేను కూడా మంచి భక్తుడు అవుతాను. చూడండి, ఇది కేసరి నారదు అందుకే ఆహ్వానిస్తారు. హనుమంతుని తెలివి చూడండి, కొద్ది ధూళే అంత శక్తివంతమైతే మీరు ఇక్కడే పరిగెత్తేశారంటే ఆ ధూళి వాళ్ళంతా కూడా నాకు మంచి భక్తుడు అవుతాను. ఇటువంటి భావన ఉండాలి. అదే నారదుముని వల్ల ఈ పిల్లవాడు గొప్ప మహాభక్తుడయ్యి రామనామాన్ని యొక్క మహత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి రాముని వారి కోసం ఏ సేవ అయినా చేయడం రెడీగా ఉండి సముద్రాలు దాటి సీతాదేవి యొక్క జాడ కనుక్కొని రాముని వారి కోసం ఎన్నో త్యాగాలు చేసి రాముని వారి కోసం చిరంజీవిలాగా ఉంటూ రామనామాన్ని విశ్వానికంతా ప్రతి నిత్యం రామన మహత్యాన్ని పరిచయం చేయడానికే ఉన్న గొప్ప మహాభక్తుడు అవుతారు హనుమంతుడు. హనుమంతుడు మహాభక్తుడు ఎలా అయ్యారు? నారదముని కృప వల్ల. ఇదే క్యారెక్టర్ రావణాసురుడు అతి భయంకరంగా ఎలా జీవితం నాశనం చేసుకున్నాడు, నారదముని అపరాధం చేయడం వల్ల. అదే శాస్త్రం ఉంటుంది ఇక్కడ చూడండి, అద్భుత శ్లోకం కదా, పాద రజోభిషేకం. ఎవరైతే ధూళిని అభిషేకంలాగా తీసుకుంటారో వాళ్ళ జీవితాల్లో భక్తి అంటే ఒక సమృద్ధి. ఒక రైతుకి ఎలాగైతే పంట బాగా పండితే ఎంత ఆనందం వేస్తుందో, అదే రైతుకి పంట ఎండిపోతే, అదే భక్తుడి హృదయం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే సాధువుల సాంగత్యంలో ఉంటేనే ఆ సమృద్ధి జరుగుతుంది. లేదంటే భక్తుల సాంగత్యం లేకుండా మీరు బయట ఎంత జ్ఞానాన్ని సంపాదించినా హృదయంలో అయితే మార్పు అయితే రాదు. కానీ ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇది. కాబట్టి రామాయణం అంటేనే మనకు హనుమంతుడు ఎలా గుర్తొస్తారు. హనుమంతుడు రాముల వారి కోసం అంత అంటే ఆయన తన మన స్వార్థం లేకుండా గొప్ప మహాకార్యాలు చేసే రాముడి వారి కోసం. ఆయన ఆ శక్తి ఎలా వస్తుంది? రామనామం. ఆ రామనామ శక్తి, రామనామ జపం చేయాలని ఒక తపన, ఒక రుచి ఎలా వస్తుంది? నారదముని కృప వల్ల. ఇవాళ మనం అందరం కూడా హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాం. 16 మాలలు, 20 మాలలు, 30 మాలలు, 100 మాలలు, కొన్ని మాలలు చేస్తున్నామంటే ఆ రుచి ఎలా వచ్చింది? ప్రభుపాదుల వారి కృప వల్ల. అర్థమవుతుందా? ఆచార్య ప్రభుపాదుల వారు లేకుండా ఉంటే కృష్ణ రామనామం ప్రపంచానికి ఎవరు పరిచయం చేసేవాళ్ళు? హనుమంతుడు చూసే శక్తి మనకు లేదే, హనుమంతుడు మాట్లాడే శక్తి మనకు లేదు కదా. కాబట్టి ఆ రామనామాన్ని, కృష్ణనామాన్ని ప్రపంచానికి ఆయన ఆ కృప దయనిచ్చారు. ఎలాగైతే నారదముని ద్వారా హనుమంతుడు గొప్ప మహాభక్తుడయ్యి రామనామాన్ని జపం చేసి రాములవారి సేవ చేశారో, ఆచార్య మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్య ప్రభుపాదుల వారి కృప వల్ల ఇప్పుడు ప్రపంచమంతా కూడా రామనామం, కృష్ణనామం, భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవత పురాణం, ఈ వేదాల సారం, దేవాలయాలు, ఈ జ్ఞానం, ఇంత ఉపదేశాలు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచమంతా ఒక విప్లవంలాగా తీసుకొచ్చారు. భక్తి మూమెంట్, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు ప్రభుపాదుల వారు. ఆయన కృప వల్లే ఈ ఊర్లో కూడా మీకు కృష్ణ రామనామం జపం చేసి ఒక ఈ మాల పట్టుకుంటున్నామంటేనే ప్రభుపాదుల కృప ఉంది. కాబట్టి ఎలాగైతే నారదుని కృప ద్వారా హనుమంతునికి అదృష్టం దొరికిందో, ప్రభుపాదుల కృప ద్వారా ప్రపంచానికి అది అదృష్టం దొరికింది. ఇప్పుడు ఎవరు ఉపయోగించుకోవాలి వద్ద మీ చేతుల్లో ఉంది. హాట్ వాటర్, వేడి నీళ్ళు, వేడి నీళ్ళు ఏం చేస్తుంది? వేడిలో ఏదేసినా బాయిల్ చేస్తుంది, అవునా? వేడి నీళ్ళకేమి కరుణ ఏం లేదు కదా, ఇది వేస్తే బాయిల్ చేయకూడదు, ఇది వేస్తే బాయిల్ చేయాలి, వేడి చేయాలి లేదు. హాట్ వాటర్లో మరి ఏం వేసినా బాయిల్ అయిపోతుంది, అవునా కాదా? ఇది కూడా అలాగే. ఇప్పుడు ఈ హరినామం అంత శక్తివంతమైనది, అది ఎవరు జపం చేసినా వాళ్ళ హృదయంలో మార్పును తీసుకొని వస్తుంది. ఇది మీ చేతుల్లో ఉంది. ప్రతిరోజు ఎన్నో మంత్రాలు, ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా కానీ ఆత్మశుద్ధి అయితే జరగదు. కోరికలు ఇంకా పెరుగుతూ ఉంటాయి.
అర్థమవుతుందా? ఒక పూజ వల్ల ఏం జరగాలి? మనకు కోరికలు తగ్గాలి కదా. పెరుగుతున్నాయంటే ఏమిటి? మనం ఇంకా ఈ భౌతిక సంబంధాలు, సంసార బంధాల్లో ఇంకా ముడులు ఏం చేస్తున్నాం? ఎక్కువ వేసుకుంటున్నాం. ఆల్రెడీ చేతుల వరకు కట్టేశారు అనుకోండి, ఆ ముళ్ళు విప్పాలా? ఎక్కువ వేసుకుంటామా? మనమేం చేస్తున్నాం? ఇంకా ఎక్కువ చేస్తున్నాం, ఇంకా టైట్గా చేసుకుంటున్నాం. ఇదే కదా మాయ అంటే, అదే అజ్ఞానం అంటే ఇదే. ఆల్రెడీ సంసార కర్మ బంధాలు ఇరుక్కున్నప్పుడు బయట రావాలి, కానీ ఇంకా ముళ్ళు గట్టిగా గట్టిగా వేసుకుంటే ఎలాగా? కాబట్టి మీరందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు ఎవరు జపం చేయలేదు ఇంకా మొదలు పెట్టండి. శ్రీరామనవమి అంటే రామనామం, ఆ రోజంతా రామనామ శ్రవణం కీర్తనలో ఉండాలి. ఆ రోజంతా మనం ఊరికే మనం ఏదో కొన్ని సినిమాలు చూసేసి రాముల వారి చింతన వచ్చేసి సరిపోదు. దానికంటే రామనామ నాలుగు పైన నాట్యం చేయాలి ఆ రోజు. అందరూ రామకోటి రాస్తూ ఉంటారు. కలియుగంలో రాయడం వల్ల ఉపయోగం లేదు, పుణ్యమే. కానీ శ్రవణం కీర్తనం, చాలామంది రామకోటి రాస్తుంటారు, బుక్కులో రాస్తుంటారు. ఎస్, దానికంటే కూడా శాస్త్ర ప్రమాణంగా మంత్రం జపం చేయాలి మనం. అర్థమవుతుందా? శాస్త్ర ప్రమాణంగా చేయాలి. శాస్త్రం ఏం చెబుతుంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశక నామ్నాం కలికల్మషనాశనం. కలియుగంలో అన్ని పాపాలు తీసివేసే 16 నామాలు. ఇది శాస్త్ర ప్రమాణంగా మనం జపం చేయగలిగితే జీవితాలు మారిపోతాయి. మనం కూడా రావణుడి హృదయం పోయి హనుమంతుడి హృదయం వస్తుంది. అర్థమవుతుందా? దుర్యోధన హృదయం పోయి అర్జునుడి హృదయం వస్తుంది. హిరణ్యకశిపుడి హృదయం పోయి ప్రహ్లాద హృదయం వస్తుంది. అది మన చేతుల్లో ఉంది. ఈ రామనామ శక్తిని ఉపయోగించుకోవాలా వద్దా అని. కాబట్టి హనుమంతుడు అదృష్టవంతుడు స్వామీజీ. త్రేతాయుగంలో నారదముని సాంగత్యం వల్ల గొప్ప మహాభక్తుడయ్యాడు అంటే, నారదమునిని కూడా ప్రపంచానికంతా పరిచయం చేసిన ఆచార్యులు ప్రభుపాదులు వారు కదా. నారదముని ఎవరో తెలుసు, మన ఇండియాలో తెలుసు, బయట ప్రతి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నారదముని గురించి మీకంటే వాళ్ళు ఎక్కువ చెప్తారు. రష్యాకి వెళ్ళండి, లండన్ వెళ్ళండి, పోలాండ్ వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, ఇటలీ వెళ్ళండి, స్వీడన్ వెళ్ళండి. అమెరికాకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంక అమెరికా అంతా కూడా. లేదా సౌత్ అమెరికా, మెక్సికో వెళ్ళండి, బ్రెజిల్ వెళ్ళండి, అర్జెంటీనా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, దుబాయ్ వెళ్ళండి, ఇరాన్ వెళ్ళండి. ఎక్కడ చూసిన ఇస్కాన్ టెంపుల్ ఉన్నాయంటే వాళ్ళు కూడా నారదముని మన ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్నారు. ఎందువల్ల? ప్రభుపాద కృప వల్ల. కాబట్టి ప్రపంచానికి గొప్ప మహా ఆచార్యుల్ని, వాళ్ళ ఉపదేశాలని, భగవంతుడి నామాన్ని, ఆయన దేవాలయాల్ని, వాళ్ళ హృదయాలన్నీ మార్చిన వ్యక్తి ప్రభుపాదుల వారు. ఎందుకంటే ఆచార్య కృప. ఈ లేలేమిటి? ఆచార్యులు అపరాధం చేస్తే భక్తికి ఆయుష్, సంపద అన్నీ దూరం అయిపోతాం. అదే ఆచార్యులు సేవ చేస్తే డైరెక్ట్ వైకుంఠమే చేరుకునేస్తాం మనం. కాబట్టి అంతా మీ చేతుల్లో ఉంది. బాయిలింగ్ వాటర్ లాగా ఆ సాంగత్యం మనం ఉపయోగించుకుంటే మన చేతుల్లో ఉంది. లేదు వినేది వదిలేసామనుకోండి, మళ్ళీ నిద్రపోతున్న రాముడిని మళ్ళీ మనం అఫ్కోర్స్ కలియుగులు ఎవరు నిద్రపోడు, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు. ప్రహ్లాదు నిద్రపోతూ ఉంటాడు లోపల, అంతేనా? అవునా కదా? భక్తులు నిద్రపోతున్నారు లోపలంతా, ఆ గుణాలు నిద్రపోతున్నాయి. రాక్షస గుణాలు యాక్టివ్గానే ఉన్నాయి కలియుగంలో అంతా. అవి నిద్రపుచ్చాలంటే ఏమిటి? హరినామం జోల పాడుతుంది. అప్పుడేమవుతుంది? ఆ రాక్షస గుణాలన్నీ కూడా తొందరగా వెళ్ళిపోతాయి. ఇలాగా ఒక ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన మన జీవితంలో వస్తుంది. అది నిజమైన రామాయణం అంటే. రాములు వారి పైన ప్రేమ రావాలి, జాలి కాదు రావాల్సింది. చాలామంది జాలి పడుతారు రాములు, అబ్బా రాముల వారు, జాలి కాదు ప్రేమ రావాలి. అయ్యో రామా, నా కోసం ఎన్ని బాధలు పడ్డావయ్యా, నా కోసం సీతాదేవి దూరం అయిపోయింది, ఎందుకు వచ్చా? నేను ఎందుకు, ఎవరి కోసం చేశారు ఆయన? మనుషుల కోసం. ఎందుకంటే రావణాసురుడికి ఒక వరం కూడా ఉంది. వరం ఏమిటి? ఎవరు నిన్ను చంపలేరు, ఒక మనిషి తప్ప. మనుషులు కూడా చంపేస్తే ఒప్పుకోడు, వద్దులే మనుషులు వాడిని అన్నం చేస్తారులేండి. అర్థం? దేవతలు చంపకూడదు, ఋషులు ఎవరు నేను చంపకూడదు, మనుషులు అక్కడే వదిలేస్తాడు. జంతువులు కూడా చంపకూడదు అంటాడు.
అర్థమవుతుందా? మనుషులే వాళ్ళు అల్పజీవులు, వాళ్ళు అన్యం చేస్తారులే అంటాడు. అందుకేరా శ్రీరామచంద్రులు ఏం చేశారు? ఒక సాధారణ మానవులాగా వచ్చారు ఆయన. అది లీల కోసం వచ్చారు ఆయన. రావణుడికి ఆ వరం ఉంది కాబట్టి. అందుకే ఒక సాధారణ మనిషిలాగే ఆయన బాధలు పడడం, ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా అర్థమవుతుందా? ఆయన ఒక భగవంతుల్లాగా రాలేదు ఈ లోకానికి రావణుని సంహరించడానికి. కాబట్టి ఇవంతా కూడా రామచంద్రులు ఎంత ప్రేమతో వచ్చారు ఈ లోకానికి. ఇప్పుడు మీరే చూడండి, ఎంత ప్రేమ ఉంటే స్వామి ఈ లోక ఇబ్బందులు, ఆయన అవసరం ఇబ్బందులు, వైకుంఠంలో ప్రశాంతంగా ఉన్నారు కదా స్వామి. ఆయన రావణ్ణి చంపాలంటే ఆయన యుద్ధాలు చేయాలా? ఆయన యుద్ధాలు చేసే అవసరం లేదు. ఆయన డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉండే వాడు ఎక్కడి నుంచి బాంబులు వేసేటప్పుడు రామచంద్రులు రావణ్ణి చంపడానికి వైకుంఠం నుంచి రావాలా? మీరే చెప్పండి. ఇరాన్ వాళ్ళ లీడర్ని చంపేశారు రీసెంట్లీ, న్యూస్ వినుంటారు మీరు. సో అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ లీడర్ని ఎంత అంటే ఒక ప్లాన్డ్గా ఎవరు అమెరికాని వదలలేదు, వీడు ఇజ్రాయెల్ నుంచి రాలేదు, అక్కడి నుంచే బాంబే చంపేశారు. మామూలు లీడర్లే మనుషులే ఇంత టెక్నాలజీ ఉపయోగిస్తే వైకుంఠపతి లక్ష్మీపతి యోగేశ్వరుడు ఆయన రావణ చంపడానికి సముద్రాల బ్రిడ్జిలు కట్టి దాటి ఇవన్నీ చేయాలి. ఆయన భగవంతుడిలాగా ఆ తత్వాన్ని పక్కన పెట్టారు. ఒక మానవుల్లాగే వచ్చారు. అందుకే బ్రిడ్జిలు కట్టించారు. అందరికీ సేవ భావాన్ని అందరికీ ఒక అవకాశం ఇచ్చారు. భగవంతుడు కూడా ఈ లోకానికి వచ్చి అందరిని ఆహ్వానించారు. అందుకే రామచంద్రులు వైకుంఠం వెళ్ళేటప్పుడు అయోధ్య నగరంలో ఉన్న వాసులందరూ రాములు వారితో వైకుంఠం వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? స్వామి అందరిని తీసుకెళ్ళిపోయాడు. చూడండి, హనుమా నువ్వు రావయ్యా, వద్దు రామా, నేను ఇంకా సేవ చేయాలి. చూడండి, భక్తుడు ఎప్పుడు మోక్షాన్ని కోరుకోడు. ఫస్ట్లో మోక్షం కోసం లోపలికి వస్తాడు వాడు. వచ్చిన తర్వాత మోక్షాన్ని అడగడు. స్వామి నువ్వు ఏ లోకానికి ఆ లోకం, ఏ ఊరైనా నీ సేవే కదా. ఇండియా అయితే ఏమిటి, అమెరికా అయితే ఏమిటి, హిందూపూర్ అయితే ఏమిటి, బెంగళూరు అయితే, హైదరాబాద్, అమెరికా, రష్యా ఏదైతే ఏమిటి, భగవంతుడి సేవ ఉంటే చాలు కదా. అందుకే ప్రహ్లాదుడు అంటే నరసింహస్వామితో, నరసింహ ఏ లోకమైతే ఏమిటి, నాకు నన్ను యమలోకమైనా పర్లేదు, నాకు నీ సేవ ఉంటే చాలు, నీ స్మరణ ఉంటే చాలు. ఆ విధంగా హనుమంతుడు ఏమంటారు, స్వామి ఈ లోకంలోనే ఉంటాను, నీ రామనామ మహత్యం ప్రపంచానికి తెలియాలి స్వామి. ఈ రామనామం జపం చేస్తూ ఎప్పుడైతే రామనామం ఈ లోకంలో వినబడదో ఆ రోజు నా శరీరం వదిలేస్తాను స్వామి అని అంటాడు. అర్థమవుతుందా? ఎక్కడ రామనామ వినపడుతుందో హనుమంతుడు అక్కడే ఉంటారు. ఎప్పుడే రామనామ సృష్టిలో ఆగిపోతుందో నేను చనిపోతాను. అంతవరకు నీ సేవ నామసేవ చేస్తాను స్వామి. నీ ఇప్పుడు డైరెక్ట్ రామసేవ చేశాను, ఇంకేం చేస్తాను, నామసేవ చేస్తాను. కాబట్టి నామసేవ చాలా ముఖ్యం. నాలుకతో చేసే సేవ ఇది. పేదవాడైనా వైకుంఠం చేరుకోవచ్చు నాలుకతో సేవ ఎలా చేయాలి నేర్చుకుంటే. కాబట్టి అటువంటి అవకాశం మనకు నేర్పించింది ప్రభుపాదుల వారు, ఇచ్చింది ప్రభుపాదుల వారు. నామం ఎలా జపం చేయాలి చూడండి. మన జీవితాల్లో అంతా పాపాలమయం ఉంది. సాధువులా కనపడుతున్నాం అంతే కొద్దిగా అట్లాగా. ముందు జీవితం అంతా, ముందు జన్మలు చూసామంటే మన చరిత్ర మామూలు చరిత్ర కాదు, రక్త చరిత్రే మంది. అర్థమవుతుందా? నేర చరిత్ర రక్షరిత్రే ముందు జన్మలంతా కూడా. ఆచార కృప ఉంది కాబట్టి ఇవన్నీ కొద్దిగా భయంలో వెళ్తున్నాయి ఇవన్నీ. అర్థమవుతుందా? కృప లేకుండా వెళ్ళవు ఇవన్నీ. ఇది మన బుద్ధితో తెలుసుకునే విషయాలు కాదు ఇవి, కృపతో తెలుసుకునే విషయాలు ఇవన్నీ. కృప, ఆచార కృప లేకుండా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. అదే చెప్తున్నారు, పాద రజోభిషేకం. గొప్ప ఆచారుల యొక్క పాద ధూళి మనకు తగిలితే తప్ప, మన హృదయాన్ని తగిలితే తప్ప ఇవన్నీ మైండ్లో అర్థం కావు. దుర్యోధనుడికి అన్నీ తెలుసు కానీ అర్థమైందా వాడికి? అర్థం కాల. రావణాసుడికి అన్నీ తెలుసు కానీ అర్థమైందా? అర్థం కాల. ఎందుకంటే భక్తులు వదిలిపెట్టరు. ఇక్కడ ఇస్కాన్ భక్తులు కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటారు, వదిలిపెట్టరు అంత ఈజీగా. అవునా కదా? పట్టుకుంటే బంకమట్టలాగా వాళ్ళు. మీరు వైకుంఠం వచ్చారు, వదిలిపెట్టరు మిమ్మల్ని. అర్థమైంది? అంతే కదా. టెంపుల్ కడదాం, సత్సంగాలు, భాగవత ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాం పెడతానే ఉంటాయి. ఏదో ప్రోగ్రాంలు, పండగ అది అంటారు. ఏంట్రా బాబు ఎప్పుడు సార్ డొనేషన్ అడుగుతుంటారు వీళ్ళు? డొనేషన్ మీకోసమే కదా, చెప్పండి.
ఒక పండగలు చేయాలంటే మీ ఇంట్లో పండగే ఎంత ఖర్చు అవుతుంది మీకు? 10 మంది భోజనం పెట్టి ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది? ఒక ప్రజలకు అదృష్టం ఇవ్వాలి కదా, అదృష్టం మీరు అందరూ భాగం కావాలి కదా. భక్తులకు వైకుంఠం అసలు సెకండ్ అంటే పెద్ద విలువే లేదు. హనుమంతుడే ఫీల్ అవ్వాలి, వైకుంఠం ఎప్పుడైనా వెళ్ళిపోతాడు ఆయన. అర్థమవుతుందా? భక్తులకి మోక్షం గురించి టెన్షన్ లేదు, ఇంకా జీవుల గురించి టెన్షన్. వీళ్ళంతా ఇంకా పాపాలు అయ్యో తప్పులు చేస్తున్నారే వాళ్ళపైన టెన్షన్. ఇప్పుడు టెంపుల్ ఎందుకు కడుతున్నావు? భక్తుల కోసం టెంపుల్ కాదు అది, ఇంకా భక్తులు కాని వాళ్ళ కోసం టెంపుల్. మీకు లయన్స్ క్లబ్ చాలు, ఎక్కడో వైకుంఠం వెళ్ళిపోవచ్చు మీరు జపం చేసుకుంటా. అర్థమవుతుందా? ఇది చాలు, ఈ బిల్డింగ్ చాలు వైకుంఠం పోవడానికి. మీరు టెంపుల్ ఎందుకు కడుతున్నావు? ఇంకా ఊరు జనాభా ఎంతమంది ఉంది, మరి ఒకసారి దేవాలయంకి రావాలి కదా. క్లబ్ అంటే వస్తారా? ఏది క్లబ్ అంటే ఎవరు వస్తారా చెప్పండి? కాబట్టి ఒక దేవాలయం అంటే అందరూ అక్కడికి వస్తారు, అందరూ భగవంతుడు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. మనం ఆహ్వానించాలని అవసరం లేదు, పబ్లిక్ అందరూ రావచ్చు, అందరికి తెలుస్తుంది. అట్లీస్ట్ వారి కొద్దిగా మార్పు అనేది వస్తుంది. కాబట్టి ప్రజల కోసం, వాళ్ళు మార్పు కోసం, వాళ్ళ కర్మలు తీసివేయడం కోసం దేవాలయం కడుతున్నాం మనం. అటువంటి నిర్మాణంలో మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ భాగస్వామి 90% ఇక్కడ ఉన్న వాళ్ళే, ఇక్కడికి వచ్చేవాళ్ళే కదా ఎక్కువ నిర్మాణంలో భాగమయ్యేదంతా కూడా. కాబట్టి మీ ద్వారా ఈ ఊరిలో ఎంతో లక్షల తరతరాలకి ఈ రామనామ కృష్ణనామం జపం చేసుకుని అదృష్టం దొరుకుతుంది. మీ ద్వారా శ్రీరామనవమి ఎలా జరుపుకోవాలో తెలుసుకుంటారు, కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలో తెలుసుకుంటారు. ఉట్లు కొడితే రామనవమి అయిపోదు, ఎక్కి దూకేసి తెగేసి రామనవమి అయిపోతుందా? రామనామ జపం చేయాలి రోజు, అట్లీస్ట్ ఒక 16 మాలలు చేయాలి రామనవమి రోజు. అదే నిజమైన రామభక్తులు అంటే. భగవంతుడి నామస్మరణ నామసేవ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అందులో ప్రయత్నం చేయండి. ఆ విధంగా శ్రీరామనవమి ప్రిపేర్ అవ్వండి. కాబట్టి నెక్స్ట్ శ్రీరామనవమికి మనం మంచిగా మన దేవాలయాలను చేసుకుంటాం, అవునా కదా? సో మీరందరూ కూడా ఆ లోపల మంచి మహాభక్తులు అవ్వాలి. మీరందరూ భక్తి మార్గంలో వస్తే మాకేమైనా బోనస్ వస్తుందా ఏమిటి? ఇదేమైనా మార్కెటింగ్ బిజినెస్సా చెప్పండి? ఇదేనా యామ్వే లాగా మార్కెటింగ్ బిజినెస్ ఇది? మీరు జాయిన్ అయితే మాకు కమిషన్ వస్తుంది, మీరు 10 మంది చేస్తే మాకు 10 మంది కమిషన్ వస్తుంది, మీరు 100 మంది చేస్తే 100 మంది కమిషన్ వస్తుంది, మాకేమైనా కమిషన్ వస్తుంది ఇక్కడ? చెప్పండి. ఈ కమిషన్ ఏమని చెప్పండి? ఇక్కడ ఏమీ లేదు. టైము, శ్రమ, ఎనర్జీ అన్నీ ఎందుకు పెడుతున్నాం? కమిషన్ లేకపోయినా పెడుతున్నామంటే అది ఆచార్య నేర్పించింది. ఇవన్నీ కూడా దుఃఖి, వేరే వాళ్ళ దుఃఖాలు చూసి కమిషన్ లేకపోయినా పనిచేసి అక్కడ చూపించింది లోకల్లో. మీరే చూడండి, లాభం లేకుండా ఒక వ్యాపారం చూపించండి. మన ఎవరో ఒకరితో ఫోన్లో మాట్లాడుతున్నాము, ఒక నెగోషియేషన్ వుడ్ గురించి అది మాట్లాడుతుంటే అసలు లాభం లేదు ప్రభు అంటాడు. అరే బాబు, రోజు విని మేము ప్రపంచం చూసి వచ్చాము, మేము మాకే చెప్తారా మీరు? అస్సలు లాభం లేదు ప్రభు అంటాడు. అరే కొంచెం తగ్గిరా నాయన అంటే అస్సలు నాకు ఇంకా తగ్గించిస్తున్నా ప్రభు అంటాడు. అంటే నష్టం తగ్గించిస్తున్నా అంటాడు. ఎవరు చెప్తారు ఈ స్టోరీస్ అనేది? చూడండి, లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేస్తారు? ఏ వ్యాపారైనా నాకు ఇంత లాభం చెప్తాడా? ఇది కొనుక్కోరా ఇంత లాభంరా నాకు అని అంటాడా ఎవరైనా? వాడు ఏమంటాడు? వ్యాపారం ఏమో మీరు చెప్పండి, ఈ వస్తువు కొంటే ఇంత లాభం ఏం చెప్తారా ఎవరైనా ఓపెన్గా? ఎక్కడైనా జరుగుతుందా? జరగదు. ఈ వ్యాపారం చేస్తే నాకు అసలు లాభం లేదు, మీకు నష్టమైనా పర్లేదు అంటాడు. అంత దయాగుణం ఎవరికి లేదు ఇక్కడ, భక్తులకు తప్ప. వ్యాపారం తప్పులేదు, వ్యాపారంలాగా చేయాలి. అర్థమవుతుందా? లాభాలు లేవు అనగద్దండి, తదాస్తు ఉంటే లాభాలు లేకుండా పోతాయి మళ్ళీ. అర్థమవుతుందా? నాకు లాభాలు రావట్లేదు అనుకోండి, అది నిజమైపోతుంది కూడా. కాబట్టి లాభం ఉంటుంది, లాభాలకు తగ్గించుకో. అప్పుడు చెప్పాను, బాబు మా కథలు చెప్పొద్దు నువ్వు, నీ లాభాలకు తగ్గించుకో. అర్థమవుతుందా? ఒకసారి మనం ఏ విధంగా బయట ప్రపంచం ఎలా చూడండి, లాభాలు లేకుండా వ్యాపారించాడు. ఒక భక్తుడు ఒక్కడే లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా కష్టాలు పడుతూ త్యాగాలు చేసి అన్ని బంధాలు పక్కన పెట్టి, సుఖాలు పక్కన పెట్టి, ధనాన్ని పక్కన పెట్టి, అర్థం కంఫర్ట్స్ శరీరానికి అన్నీ పక్కన పెట్టి సమాజానికి ఏదైనా చెయ్యాలి, వాళ్ళు ఒక మార్పు రావాలి, వాళ్ళలో వైకుంఠం వెళ్ళాలి, ఒక నిస్వార్థంగా సేవ చేసేది ఒక వైష్ణవులు మాత్రమే. సొంత బిడ్డ కూడా క్యాలిక్యులేట్ చేస్తా, లెక్కలు వేస్తాడా లేదా?
సొంత బిడ్డ లెక్కలేస్తారా లేదా? నువ్వేం చేసావు నా కోసం చెప్పు. నీకు జన్మనివ్వడమే నీకు జన్మనివ్వడమే గ్రేటర్ ఆయన, మళ్ళీ నీకు చేయడమే. ఇంకా ఒక మాట అనండి, బ్రహ్మాస్త్రం వస్తుంది మీ పైకి. అప్పుడు వదిలేశాడు ఎవడు? అశ్వత్థామ వదిలేశాడు. మీ ఇంట్లో మీరు అశ్వత్థ రోజు చూస్తారు. అప్పుడు నీకేం ఇవ్వలేదురా బాబు, నీకేం ఇవ్వనురా బాబు, నీకు జీవితాన్ని ఇచ్చారు, జన్మనిచ్చారు, చాలురా బాబు అనండి ఒక మాట అనండి మీరు. అప్పుడు కలియుగం మీకు అర్థమవుతుంది. కాబట్టి కలియుగం ఏమిటి? ఇవన్నీ కూడా ఒక వైష్ణవులు, ఒక సొంత బిడ్డలు కూడా నిస్వార్థంగా సేవ చేయరు, తక్కువ. ఏదైనా స్వార్థం ఉంటేనే. సంపాదించలేని తండ్రి శత్రువు. అర్థమవుతుందా? మనం దొంగతనం చేసినా, మోసం చేసినా, అర్థమవుతుందా, వేరే వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉంచుకొని వాళ్ళు మనం మోసం చేసినా వాళ్ళే బిడ్డలాగా పుడతారంట. అర్థమవుతుందా? రుణం తెచ్చుకోవాలి కదా. ఇది చెప్తారు, పద్మపురాణం చెప్తారు. ఇది పద్మపురాణం ఏం చెప్తారు? ఎవరైతే దొంగతనం చేసి ఒక ఇంట్లో దొంగతనం చేశాడు అనుకోండి, నష్టపోయింటాడు కదా డబ్బులన్నీ, వాడే కొడుకుగా పుడతాడు ఇంకా జన్మలో. వీడికి మొత్తం పీల్చేస్తాడు సంపాదించిందంతా ఒక గొట్టు. అర్థమవుతుందా? వీడు కష్టపడి పోగు చేసి ఉంటాడు, కొడుకు ఏం చేస్తాడు? దమ్మారో ధమ్ అయిపోయింది, చలో. అర్థమైందా? డమ్మారో ధమ్ అయిపోయింది. ఏంటి మొత్తం ఆస్తి అంతా నాశనమే. కాబట్టి ఊరికే ఇవన్నీ రాదు. కొడుకులంతా మీరు సెలెక్ట్ చేసుకుంటారు మార్కెట్లో, డీమార్ట్లో కొనుక్కున్నట్టుగా. నాకు ప్రహ్లాదే కావాలి, నాకు హనుమంతుడు కావాలి, అట్లేం కుదరదు ఇక్కడ. మీరు చేసిన కర్మలు వెతుక్కుంటూ వెంటాడుతాయి. అదే మనం మోసం చేసామనుకోండి, డబ్బులు తీసుకొని ఎగరగొట్టేసామనుకోండి, అప్పులు తీసి, ఎవరు అప్పులు తీసుకుంటారు, అప్పులు ఎగరగొట్టేశారనుకోండి, లేదా పార్ట్నర్ వ్యాపారం చేస్తాము, మనం మోసం చేసామనుకోండి, వాడిని మోసం చేసి లాభాలు ఎక్కువ సంపాదించుకున్నామండి, మళ్ళీ వాళ్ళు కొడుకుగా పుడతారు. మళ్ళీ నీకు మళ్ళీ దమ్మారో దమ్. జీవితం ఏమవుతుంది? ఎక్కడా మీకు అదే చెప్తున్నా, ఇది రుణం తీర్చుకుంటున్నారు. మీరు కష్టపడి ఒకరికి సంపాదిస్తున్నారంటే ఏమి ఉపయోగం? అర్థం ఏమిటి అక్కడ? వాడికి మీరు రుణపడ్డారు ముందు జన్మలో ఏదో ఒక రూపంలో, ఆ రుణం ఇక్కడ తీర్చుకుంటున్నారు. అవునా కాదా? కాబట్టి పిల్లలు ఎందుకు పుడతారంటే మీరు సైన్స్ అర్థం చేసుకోండి ఫస్ట్. మీరే వాళ్ళ గురించి బాధపడద్దండి. మా అత్తమ్మ అడుగుతుంది, మామయ్య అడుగుతున్నారు, వాళ్ళ ఎదురు పుల్ల ఎల్లమ్మ అడుగుతున్నారు, ఇంకా పెళ్ళేది బిడ్డలు లేరా, ఎందుకు టెన్షను? తెలుసుకున్నారనుకోండి, బిడ్డలు లేదంటే ఏమిటి? రుణం అప్పు లేనట్టే కదా. నాకు అప్పులు లేవు ప్రభు, నిద్ర రావట్లేదు, నాకు అప్పులు చేయాలి ప్రభు అంటారా? చెప్పండి మీరే. నాకు అప్పులు లేవు అంటే సుఖంగా నిద్రపోతారా? అప్పులు కావాలంటారా? మీకు రుణం లేదు. ఎందుకు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు, ఆ ట్రీట్మెంట్లు, ఈ ట్రీట్మెంట్లు? వాడు పిండేస్తున్నాడు మిమ్మల్ని. వైజాగ్ వెళ్తే ఒక లేడీ, ఒక డాక్టర్, ఆవిడ పిల్లల వ్యాపారం కోట్లు సంపాదించేసింది ఆవిడ. ఎందుకు? మనిషిలో ఈ జ్ఞానం ఉన్న తర్వాత కృష్ణుడే కొడుకు అనుకోవాలంతే. మన కర్మలో లేనిది మనం ఎందుకు ఎక్కువ ఊహించుకోవాలి? అవునా కాదా? రుణం లేదు నీకు, కానీ ఏమన్నా మనం రుణం తెచ్చుకుంటాను కావాలని. మనం డబ్బులు ఇచ్చి అప్పులు చేస్తున్నట్టు ఇది. అర్థమవుతుందా? డబ్బులు ఇచ్చి అప్పులు చేస్తున్నాం. 10 లక్షలు ఇస్తాను, నాకు 50 లక్షలు అప్పులు చేయించు. నాకు కామన్ సెన్స్ ఉందా మనకు? ఒక్కోసారి కావాలి నష్టపోవడం అంటే ఇదే కదా. కాబట్టి మీరు ఇవన్నీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అదే మీరు రామనామ కృష్ణనామ జపం చేశారనుకోండి, పిల్లలు లేకపోయినా ఆయనే మన కొడుకు అవుతాడు. స్వామి అంటారు కదా, నీకు పిల్లలు లేకపోతే నేనే నీ కొడుకు అవుతాను. జటాయుడికి స్వామి అంత్యక్రియలు చేశారు కదా, జటాయుడికి లేపాక్షి ఇక్కడే పక్కనే ఉంది. అవునా కదా? కాబట్టి మీరు పిల్లలు ఉన్నా లేనట్టే ఉన్నారంటేనే జీవితం బాగుంటుంది. పిల్లలు లేరంటే మీరు లైఫ్ ఇంకా వైకుంఠం, ఇంకా కేక్ వాక్. మీకు అర్థమవుతుందా? కేక్ వాక్. అదే పిల్లలు లేరని అదృష్టం, అది డైరెక్ట్ వెళ్ళిపోవడం. ఇంకా ఎక్కడ మేము ఆపేవాళ్ళు లేరు ఇక్కడ. అదే పిల్లలు ఉన్నారనుకోండి, లేనట్టుగా జీవించారనుకోండి, అప్పుడు కూడా కేక్ వాకే. మనం ఏమనుకుంటాం, కేక్ వాక్ ఎందుకు ప్రభు? రాళ్ళు రప్పలు రక్తాలు కారుతాయి కదా ప్రభు జీవితం అంటే. కేక్ వాక్, ఫ్లవర్ వాక్ మాకెందుకు? ఇక్కడ దెబ్బలు తిని బాగా రక్తాలు కారుతుంటేనే మాకు ఇంకా మజా మిస్ అవుతామే. కాబట్టి అలాంటి జీవితం కోరుకోవద్దండి. భక్తులతో ఉంటే పిల్లలు ఉన్నా లేనట్టే ఉంటాం. బాధ్యత అయిపోయింది. ఆ చాప్టర్ అయిపోయింది. చాప్టర్ ఇది అర్థమైందా? ఒక చదివేసిన పేపర్ మళ్ళీ చదువుతారా మీరు? చెప్పండి.
నిన్న పేపర్ చదువుతారు ఈరోజు ఎందుకు చదవరు దాంట్లో? దాని మజా లేదు, ఇంకా మసాలా లేవు, ఇంకా అయిపోయింది. మసాలా చదివేసి ఇంకేముంటుందో బాబు, చదవం కదా. భక్తుడు కూడా అలాగే జీవిస్తాడు. ఇది అయిపోయిన చాప్టర్, అది పిల్లలు అయిపోయిన చాప్టర్, అది వేరే చాప్టర్, ఇది వైకుంఠం చాప్టర్. అది ఈ మార్గంలో ఉండాలి, బాధ్యత చేసేసేయండి అంతే. ధర్మం చేయడం అయిపోయింది, నెక్స్ట్ మీకోసం జీవించండి అంతే తప్ప మళ్ళీ మీరు ఆ పాత న్యూస్ పేపర్లు చదివి దాన్ని వ్యాసాలు రాసి ఉపయోగం ఏమిటి? అలాగే అందరూ చేసేది అదే పని కదా. ఇప్పుడైనా వైరాగ్యం కొద్దిగా తెచ్చుకోండి. వైరాగ్యం ఒక్కసారి వైరాగ్యం కూడా ఉంటేనే జీవితంలో మంచిది. ఓకేనా? భక్తిలో ముందుకెళ్తాం. ఓకే, హరే కృష్ణ. శ్రీరామచంద్రకి జై, హనుమ నారద మునికి జై, శ్రీల ప్రభుపాదకి జై.